పెండింగ్ జీతాలను ఇవ్వాలని ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. ఉదయం నుంచి విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, మరి పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే ఏదైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 4 నెలల నుండి కూడా జీతాలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి చెల్లించలేరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 4 నెలల నుండి కూడా ప్రభుత్వానికి అటు అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకెవరైనా ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తామంటూ కూడా ఇంకా బెదిరింపులకు కూడా పాలైనట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కనీసం గత వారం రోజుల నుండి కూడా ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు, అటు అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోతలేదు. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న దానిపైన కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ రోజు మనకు అవుట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేస్తున్నారు, వారిని అడిగి పూర్తి వివరిస్తాం. అన్న చెప్పండి, ఎన్నేళ్ళ నుండి మీకు జీతాలు రావట్లేదు? మాకు జనవరి నుంచి శాలరీస్ రావట్లేదండి. మాకు జనవరి నుంచి మేము ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో మొత్తం 217 మంది వర్క్ చేస్తున్నాము. మనకు యాక్చువల్గా ఏంటంటే మార్చి వరకు బడ్జెట్ ఉంది అని చెప్పారు. మొన్న రీసెంట్ గా జూన్ వరకు కూడా బడ్జెట్ ఉంది, ఇలా ఎవరికి శాలరీస్ ఆపోద్దు, అందరికి శాలరీస్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అయినా సరే చెప్పుకోవడానికి మన తెలంగాణలో పెద్ద హాస్పిటల్ కానీ ఇక్కడ మాత్రం అసలు ఎవరు ఏం పట్టించుకునేది లేదు సార్. ఇక్కడ జనవరి నుంచి శాలరీస్ లేవు. 50 మందికి జనవరి నుంచి శాలరీస్ లేవు. మిగతా వాళ్ళకి అందరికి 1 మంత్ పడిందండి. ఫిబ్రవరి నుంచి ఎవరికి శాలరీస్ లేవు. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఏప్రిల్ 15వ తారీఖు మేము వాళ్ళకు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఏప్రిల్ 15వ తారీఖు మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి, అంటే జనవరి నుంచి శాలరీస్ రాకపోతే మేము జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఆగాం. ఏప్రిల్ 15 తారీఖు ఇచ్చాం. మేము ఇచ్చిన డేట్ లోపల కూడా ఏ రోజు కూడా ఏజెన్సీ పైన యాక్షన్ తీసుకుందే లేదు. ఎందుకు అంటే మేము ఏప్రిల్ 15వ తారీఖు మేము ఇక్కడ వీళ్ళకు లెటర్ ఇస్తే ఏప్రిల్ 30 తారీఖు వీళ్ళు కలెక్టర్కి లెటర్ పెట్టారు. అంటే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇక్కడ మీరు డేట్ చూస్తే 30 తారీఖు ఉంది. అంటే నేను సూటిగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మా జీతాలు రానప్పుడు మీరు పట్టించుకోరా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే మీకు అంత చులకనా? మేము కూడా మనుషులమే కదా, మాకు వచ్చి 20,000 జీతం. అదే మీకు లక్షల జీతాలు ఉన్న వాళ్ళు 1 నెల రాకపోయినా సరే ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు. అది 20,000 జీతం పెట్టుకుని 15,000 నుంచి 20,000 మధ్యలో మాకు శాలరీ ఉంటుందండి. 5 నెలల నుంచి శాలరీ రాకపోతే మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు కేవలం ఉస్మానియా అడ్మినిస్ట్రేషన్ వల్ల మేమందరం రోడ్డుపైకి రావాల్సి వచ్చిందండి. మీరు చూశారు కదా, 30 తారీఖు మీరు కలెక్టర్కి లెటర్ పెట్టారు. అంటే జనవరి నుంచి 30 తారీఖు వరకు మీరు ఏం చేశారు? మీ పనే కదా, అడ్మినిస్ట్రేషన్ పనే కదా. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళ పైన ఎందుకు లెటర్ పెట్టలేదు? ఇప్పుడు మీ వల్ల మాకు ఒకటే ఒక డిమాండ్ అండి, మాకు జూన్ వరకు ఎలాంటి ఎవరికి శాలరీ ఆపొద్దని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాకు లాస్ట్ మంత్ ఏప్రిల్ వరకు మాకు శాలరీస్ రావాలి. అంతవరకు ఇక్కడ ఉండే అధికారులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ధర్నా చేస్తామంటారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ధర్నా చేసే హక్కు కూడా లేదా? అవునండి, మాకు ఇప్పుడు అదే అనిపిస్తుందండి. ఎందుకంటే మేము క్లియర్గా 4 రోజుల ముందు మేము ఆల్రెడీ స్ట్రైక్ చేస్తున్నామని చెప్పేసి మేము లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అంటే మాకు ఆ న్యూస్ వచ్చిందండి, మీరు వెళ్తే మేము తీసేస్తాము, మీరు చెయ్యొద్దు, స్ట్రైక్ చెయ్యొద్దు. 23వ తారీఖు లేదు సార్, చూపించాలి. ఇక్కడ మీరు చూస్తే RMO1 ఫస్ట్ RMO సార్ సైన్ చేసిన సిగ్నేచర్ ఉంది. అంటే ప్రియర్గా ఇంటిమేట్ చేసినా కూడా మా కొలీగ్స్ని రావద్దని చెప్తున్నారు. ఫోన్స్ వస్తున్నాయంటే వాళ్ళకి, మీరు వెళ్తే సస్పెండ్ చేస్తాం, తీసేస్తాం. అంటే కనీసము మాకు శాలరీ రాకుండా అడిగే రైట్స్ మాకు ఉండవండి? అసలు మేము ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం మాకేం అర్థం కావట్లేదండి. ఇలాగే ప్రజలు పెరుగుకుంటా పోతే ఎవరన్నా జరిగితే ఎవరు బాధ్యులు? కుటుంబ ప్రాబ్లంతో ఎవరైనా ఏమైనా చేసుకుంటే బాధ్యులు ఎవరు? ఇవన్నీ గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలని మేము మీడియా ముఖంగా కూడా మీరు అందరూ హెల్ప్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఉస్మానియా హాస్పిటల్ నుంచి అండి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉస్మానియాలో ప్రజెంట్ డిమాండ్ సార్ ఏం చెప్తున్నామంటే, జనవరి నుంచి కొత్త ఏజెన్సీలు వచ్చారు. జనవరి నుంచి కొత్త ఏజెన్సీలు వచ్చినప్పుడు మే 18, 19 జరుగుతుంది. ఇప్పటి వరకు ఏజెన్సీ వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 5 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎట్లా బతకాలి? అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫస్ట్ రోజు రాకపోతే సెకండ్ రోజు ప్రెజర్ అవుతుందా లేదా? ఇంకొకటి లాస్ట్ 15th రోజు, ఈ మంత్ లో 15th రోజు అడిషనల్ కలెక్టర్ గారిని కూడా కలిసాం ఈ విషయం పైన. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందా, ఫోన్ రాలేదా, మమ్మల్ని పిలిచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, గవర్నమెంట్ వాళ్ళు
అగ్రిమెంట్ లో ఏముంటుందంటే వాళ్ళ బడ్జెట్ వచ్చినా రాకపోయినా కూడా 3 months శాలరీస్ ఇవ్వని చెప్పేసి అగ్రిమెంట్ లో ఉంటుంది. ఇప్పటి వరకు కూడా 3 months శాలరీ ఎందుకు ఇవ్వరు వాళ్ళు? ఏజెన్సీ వాళ్ళపైన ఏమైనా కంప్లైంట్ చేసిర్రా? సర్క్యులర్ ఏమైనా ఇచ్చిరా? బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కంప్లైంట్ కలెక్టర్కి ఏమైనా లెటర్ పెట్టిరా? ఎలాంటి ఆధారాలు లేకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎందుకు బాధ పెడుతున్నారు? రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలకు కూడా వెంటనే త్వరితగతిన 4 నెలల నుండి కూడా పెండింగ్ ఉన్న వేతనాలు కూడా చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం విధులు బహిష్కరించి కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కూడా వాళ్ళు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.